అరే సుధా, ఏమైంది? సుధా, ఏం జరిగింది సుధా? చదువుతుందట, చదువుతుంది. లేదు సుధా పిన్నమ్మ, నేను అలా జరగనివ్వను. నా పుస్తకాలు ఎందుకు తగలపెడుతున్నావు నువ్వు? ఇది సరస్వతి కదా. అరే ఏం జరిగింది సుధా? ఏదో ఒకటి చెప్పు. పెద్దమ్మ, ఈ పిల్ల చావు కోరి తెచ్చుకుంటుంది, అందుకే స్వాముల వారితో పోటీకి సిద్ధపడుతోంది. సాగర్, నువ్వు ఈ పిల్లని మీ ఇంటికి తిరిగి తీసుకెళ్లాలనుకుంటున్నావు కదా? ఇది అక్కడికి రాదు. ఎందుకంటే అసలు ఇది బతుకుంటేగా. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి రావడం చూసావా? సుధా, ఎందుకు ఆ అమ్మాయి విషయంలో అలా మాట్లాడుతున్నావు? అది కూడా ఇంత చిన్న పిల్ల విషయంలో. నేనంటుంది నిజమే పెద్దమ్మా. ఇదిగో ఈ పిల్ల స్వాముల వారితో పోటీకి అంగీకరించి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోయింది కదా. ఎందుకంటే ఇది ఓడిపోతే ఇది జల సమాధి కావాల్సి ఉంటుంది. జల సమాధి అంటే? చూసావా పెద్దమ్మ, కనీసం ఈ పిల్లలకి జల సమాధి అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో పిల్ల, నువ్వు గనక స్వాముల వారితో పోటీలో ఓడిపోయావంటే అందరూ కలిసి నిన్ను నీళ్లలో ముంచి చంపేస్తారు. ఇప్పుడైనా అర్థమైందా? ఇక నువ్వు ఓడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు తండోపతండాలుగా చేరుతున్నారే స్వాముల వారి ఆశ్రమానికి. ఇక అందరిది ఒకే మాట, ఈ పిల్లే ఓడిపోతుంది, స్వాముల వారు ఓడిపోరట. అందువల్ల జల సమాధి నువ్వే కావాల్సి వస్తుంది. అరే, ఇప్పటికైనా నీకు బుర్రకెక్కిందా లేదా? ఇంకా పోటీకి సిద్ధపడుతున్నావా నువ్వు? చావే. నేను వెళ్ళి కాంతమ్మ గారికి చెప్తాలే నువ్వు మళ్ళీ ఇంటికి రావడానికి ఇదంతా చేస్తున్నావని. నేను ఇప్పుడే వెళ్ళి కాంతమ్మ గారికి సంగతి చెప్తానుండు, నీ పని చెప్తానుండు. వద్దు సుధా పిన్నమ్మ, అమ్మగారికి నువ్వేం చెప్పొద్దు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. నువ్వు నిజంగా నా మంచి కోరుకుంటే, నా గురించి ఇంతైనా బెంగుంటే ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు. అమ్మగారికి, బాబుకి, చిన్నమ్మకి ఎవరికి చెప్పకూడదు. సుధా పిన్ని అంటున్నది నిజమే గంగా. నువ్వు చచ్చిపోతావు. అయినా స్వాముల వారిని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఒకటి చెప్పనా, ఇదంతా నీ పొగరు కారణంగానే జరుగుతుంది. నానమ్మని నువ్వు క్షమాపణ అడిగితే తప్ప నువ్వింటికి రాలేవు. ఇదంతా నేను ఇంటికి రావడం కోసం చేయట్లేదు, బాబుగారి తండ్రి గారి శ్రద్ధం కోసం చేస్తున్నాను.